హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇక బాహుబలి బడ్జెట్ను పండంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 10 సూత్రాలతో కూడిన బడ్జెట్ను 3,22,000 పైచిలకు డబ్బులతో ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఇక పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారనమాట. తల్లికి వందనానికి పంగనామాలు పెట్టినా, కాపు నేస్తాన్ని ఎత్తేసినా, ఫ్రీ బస్ గురించి ప్రస్తావన లేకపోయినా, రైతుల నోట్లో మట్టి కొట్టినా, అన్నీ చేసినా కూడా ఇక రైతులు అన్ని రకాల వర్గాలు, మహిళలు, యువత, విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున బాబు గారి బాహుబలి బడ్జెట్ని చూసి ఆహా ఓహో అంటున్నారు అనమాట. అయితే దీన్ని నిన్న బడ్జెట్ ముగిసిన తర్వాత ఇక పార్టీ కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరిని పిలిపించి కూర్చోబెట్టుకొని క్లాస్ తీసుకుంటున్నాడు సార్. ఏమని? ఈ బాహుబలి బడ్జెట్ను ప్రజల్లోకి తీసుకెళ్ళండి, విస్తృతంగా ప్రతి ఇల్లు చర్చించుకోవాలి, మనం ఇస్తున్న తల్లికి వందనం. ఇక మన లెమన్ నాయుడు ఉన్నాడు కదా, నిమ్మల రామానాయుడు, ఆయన అయితే చించునాడు పూతరేకులను తీసుకొచ్చి సత్కరించాలని చెప్పి గతంలో చెప్పిండు కదా. ఇంకా ఇట్లాంటి సీన్స్ అన్నీ కూడా వెలుగులోకి తీసుకురావాలి. ఇంకా మనకి ఎట్లాగూ బొగడ పత్రికలు, బొగడ ఛానల్స్ ఉన్నాయి కదా, వాటిలో విస్తృతంగా ప్రచారం చేయించాలని చెప్పి దిశానిర్దేశం చేసినాడు బాబు గారు. ఇది ఎక్కడ టార్చర్ నాయన అని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు అనమాట. రాష్ట్ర బడ్జెట్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు గారు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని క్లాస్ తీసుకున్నారు అన్నట్టు. దీనిపై వారికి అవగాహన పెంచాలని సూచించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన టీడీపీ ఎల్పీ సమావేశంలో ఈయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవాలంటే పనితీరు బాగుండాలి, సూపర్ 6 పథకాలను జనంలోకి తీసుకెళ్లాలి, బడ్జెట్లో సూపర్ 6 హామీలు అన్నింటికి నిధులు కేటాయించాం, ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి అందజేయండి, అట్లా చెక్కులు తీసుకుపోయి అందించి టీ తాగి వాళ్ళ దగ్గర ముచ్చట్లు పెట్టుకొని ఇట్లాంటి ప్రయోగాలు చేయాలన్నమాట. చదువుకునే ప్రతి పిల్లోనికి 15,000 ఇస్తున్నాం, ఇచ్చిర్రు. మాట్లాడుతాం దాని గురించి కూడా. బడ్జెట్లో 9,000 కోట్లు తల్లికి వందనం కింద కేటాయించాం, డబ్బులు ఇస్తున్నట్లు, బ్యాంకు ఖాతాలో డబ్బులు పడుతున్నట్టు వాళ్ళకు చెప్పండి, అవసరమైతే స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి అని కూటమి ఎమ్మెల్యేలకు బాబు గారు సూచించారట. మళ్ళీ సభకు రావాలనే భావనతో పనిచేయాలంటే, నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా గెలవాలన్న భావనతో పనిచేయాలి, విభేదాలు గ్రూపులను ఎంత మాత్రం సహించేది లేదు, ఎంపీలతో కలిసి సమన్వయం చేసుకోవాలని చెప్పి వ్యాఖ్యానించినట. అట్లనే సమావేశం నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు నెత్తినోరు బాదుకుంటున్నారు. ఇదెక్కడ టార్చర్ నాయన అని. సూపర్ 6 హామీలను ఏం అమలు చేశామని జనంలోకి వెళ్ళాలి, ఏం మొహం పెట్టుకొని ఎవరిని కన్విన్స్ చేయాలి, పోయి ఎవరికి ఇస్తున్నామని ఇంటింటికి వెళ్ళి చెప్పాలంటూ ఒకరి మోకాలు కూడా చూసుకున్నారంట. నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 సంతోషమా అని చెప్పి మాట్లాడారు కదా. ఎవరికైనా ఇచ్చామా ఆ 15,000 కానీ 18,000 కానీ? మహాశక్తి పేరుతో మహిళలకు కానీ బడ్జెట్లో 9,000 కోట్లు పెట్టారు తల్లికి వందనం కింద. ప్రతి పిల్లోడికి ఇవ్వాలంటే కనీసం 15,000 కోట్లు కావాలి. 2 పిల్లలు ఉంటే 30,000 తల్లి ఖాతాలో వేయాలి. ఇప్పటి వరకు ఏమైనా వేశామా? రూపాయి అయినా వేశామా? డబ్బులు మనం విమర్శ చేసుకోవాలని చెప్పి ఎమ్మెల్యేలు ఒకరితో ఒకరు ఇక వాళ్ళు ఆవేదన, కడుపుమంట వెలగక్తా ఉన్నారనమాట. తర్వాత పెన్షన్ ఇస్తుంది వృద్ధులకు, అందులోనూ కోతలు పెడుతున్నాం. 32,000 కోట్ల పెన్షన్లు అవసరమైతే బడ్జెట్లో ఇచ్చింది కేవలం 27,000 కోట్లే. అంటే ఆ బడ్జెట్లోనూ 6,000 కోట్లు పెన్షన్లకు కత్తెరేసినాం అనమాట. ఇందులోనూ మనోళ్ళ చేతివాటం ఇంకొక 6,000 కోట్లు కోత. ఇంకేంటి ముసలోళ్ళకు మనం చెప్పేదంటూ కొంతమంది ఎమ్మెల్యేలు వెటకారాలతో వాళ్ళు తేలకల్లేసిరని చర్చ నడుస్తూ ఉందన్నమాట. ఒకసారి ఈ బడ్జెట్కి సంబంధించి ఫస్ట్ మన బోకడ పత్రికలు ఏం రాసినాయి చూద్దాం. బాహుబలి బడ్జెట్ అంట. 3,22,359 కోట్లతో రాష్ట్ర పద్దు ఏపీ చరిత్రలోనే అత్యధికం. మొత్తం ఆంధ్ర తెలకాగితం అయిపోద్ది అన్నట్టుగా. విధ్వంసం నుంచి పునర్నిర్మాణమే లక్ష్యం, సంక్షేమం, అభివృద్ధి సమతూకం, ఎన్నికల హామీల అమలుకు పెద్దపీట. అసలు ఇన్ని డబ్బులేడున్నాయి, ఇంత సంపద సృష్టి ఎడిగేలు జరిగింది అని గట్టిగా కాలర్ పట్టుకొని అడిగితే ఒక్కడు సమాధానం చెప్పాడు దీని మీద. ఇగో మరో తోక పత్రికలనేమో పండంటి ప్రగతికి 10 సూత్రాలు, స్వర్ణాంధ్ర 2047 దిశగా తొలి అడుగులు, దాని మేరకే బడ్జెట్లో కేటాయింపులు, రాష్ట్ర పునర్నిర్మాణం, ఆర్థిక వృద్ధి 3,22,000 కోట్లతో వార్షిక బడ్జెట్, అభివృద్ధి సంక్షేమం మధ్య సమతుల్యం, మూలధన వ్యయానికి రెట్టింపు నిధులు, సాగు వృద్ధికి 29,000 కోట్లు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు, మౌలిక సదుపాయాలకు పెద్దపీట, తల్లికి వందనం కోసం 9,400 కోట్లు, అన్నదాత సుఖీబాబుకు కేటాయింపులు. ఇవి ఇంకా ఈ జోగుడు పత్రికలు రాసిన రాతలు. ఇప్పుడు రియాలిటీ మాట్లాడుకుంటే అసలు ఎన్నికల ముందు ఎన్నెన్ని మభ్యపెట్టే మాటలు చెప్పినాం మనం. కరెంటు బిల్లులను పెంచాం, ఎట్టి పరిస్థితుల్లో తగ్గిస్తాం, పెట్రోల్ రేట్లను కూడా దిగొచ్చేలా చేస్తాం, పేద ప్రజలకు సంపద సృష్టించి పంచుతాం, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి లాస్ట్కి ఏం చేశారంటే హామీల రద్దు, మోసాల పద్దు. బడ్జెట్ సాక్షిగా బాబు మరోసారి మోసాలు, యువత, పిల్లలు,
రైతులకు మళ్ళీ దగ, నిరుద్యోగ భృతి ఆడబిడ్డ నిధికి 0, మహిళల ఉచిత బస్సు తుస్సు, జాడలేని జాబ్ క్యాలెండర్ ఇప్పటికే ఏడాది ఎగ్గొట్టి అరకొరగా అన్నదాత సుఖీభవ. ఈ పథకానికి కావాల్సింది 10,717 కోట్లయితే ఇచ్చింది కేవలం 6,300 కోట్లు. 50 ఏళ్ల పెన్షన్కు దేవుడెరుగు. సామాజిక పెన్షన్లు అన్నారు కదా, ఏది మరి? అవ్వాతాతల పెన్షన్ల వ్యయంలో ఈ బడ్జెట్ 5,000 కోట్లకు పైగా కోత, 3,000 కోట్లకు పైగా కోతలతో తల్లికి వందనం. మరోపక్క తొలిసారిగా 1,00,000 కోట్లకు పైగా అప్పులు, ప్రజారుణం 1,03 కోట్ల, పన్నేతర బాధుడితో ప్రజల జేబులు ఖాళీ. ఆల్రెడీ స్టార్ట్ అయిందంట. మామూలుగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ముందరున్నోడు హెల్మెట్ పెట్టుకున్నా, వెనుకన్నోడు పెట్టుకోకపోతే 1,000-1,500 దాకా ఛార్జ్ చేసేస్తూ వసూలు చేస్తూ ఉన్నారు అన్నట్టు. పేదల గృహ నిర్మాణాలకు కేటాయింపులో భారీ కోత, అభివృద్ధి సంక్షేమం తిరోగమనమే. ఇక్కడ లెక్కలు మొత్తం ఇచ్చి వీళ్ళు సాక్షులు, వీళ్ళకేం పనిపాట లేనట్టు. ఆడబిడ్డ నిధి ఏడాదికి అవసరం 28,800, 1,60,00,000 మందికి పైగా నెలకు 1,500 రూపాయల చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తా ఉన్నారు కదా, దానికి సంబంధించి కేటాయింపులు 0. ఉచిత బస్సు ఇంకా తెల్లారగట్ల 4 గంటలకే మీకు ఈ ఊరికి బస్సు వస్తుంది, ఎక్కిపోవచ్చు అని చెప్పారు కదా. 3,182 కోట్లు అవసరమైతే దాంట్లో 0. ఏమో రోజుకి 20 లక్షల మందికి ఎగనామం. తర్వాత నిరుద్యోగ భృతి 57,600 కోట్లు అవసరం. ఎంత? 1,60,00,000 మంది నిరుద్యోగ యువత ఉన్న కుటుంబాలకు ఎగనామం, 0 కేటాయింపులు. దీపం పథకం కింద 4,000 కోట్లు అవసరమైతే ఎంత కేటాయింపు? 2,600, 1 కోటి కేటాయించారు. 1,300 అంటే ఇంచుమించు 1,400 కోట్లు కోత విధించారు అనమాట. ఎంత? 58 లక్షల మందికి ఎగనామం. తల్లికి వందనం ఏడాదికి 13,113 కోట్లు అవసరమైతే 9,407 కోట్లు కేటాయించారు. 3,706 కోట్లు ఎగనామం. దీని ద్వారా జరగబోయే నష్టం ఏంటంటే 24,70,000 మందికి ఎగనామం. మొత్తం ఉన్నదే 44,50,000 మంది తల్లులు అయితే అందులో 24,70,000 మందికి కోత పెడితే ఇక వచ్చేది 20 లక్షల మందికి. వాళ్ళంతా ఎవరంటే మన కులపోళ్ళు, మన సామాజిక వర్గపోళ్ళు, మనకు ఓటేసిన వాళ్ళు, పసుపు కండువా కప్పుకొని ప్రచారం చేసిన వాళ్ళు, వీళ్ళకి మాత్రమే ఇవన్నీ వస్తాయని అర్థం చేసుకోవాలి మనం. 2 బడ్జెట్లు, గత బడ్జెట్లో కూడా ఇంచుమించు 6,400 కోట్లు తల్లికి వందనం కేటాయించారు కదా, అవి ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి. మొత్తం కలిపితే 16,819 కోట్లు బొక్క అనమాట మహిళలకు. తర్వాత అన్నదాత సుఖీభావకు 10,717 కోట్లు అవసరమైతే సగం 6,300 కోట్లు కేటాయించారనమాట. ఎంత? 4,417 కోట్లు కోత, 22,08,000 మందికి ఎగనామం. మొత్తం రైతులందరూ కలిపితే 54 లక్షల పైచిలుకుంటారు. అందులో 22 లక్షల మందికి ఎగనామం పెట్టినంటే మన మిగతా వాళ్ళందరూ కాడి దించేయాలా? సో 2 బడ్జెట్లో కలిపి 14,864 కోట్లు ఎగనామం పెట్టిరన్నమాట. ఇట్లాంటి బడ్జెట్ పద్ధతిని తీసుకుపోయి ఎమ్మెల్యేలు ఇంటింటికి మీకు ఇవి ఇస్తున్నాం, అవి ఇస్తున్నాం, చించినాడు పూతరేగులు తెచ్చి మాకు గిఫ్ట్ ఇవ్వండి అని చెప్పి అడుగుతారా? చెప్పుల దండలు మెడగేస్తారు పోయి ప్రచారం చేస్తే. సో ఇంకా ఈ గరణ మోసానికి ఇంతోటి ప్రచారం కథ. దీన్ని ఇక ఊరూరా సెలబ్రేషన్స్ చేసుకోవాలి. బాహుబలి బడ్జెట్ పెట్టినామని చెప్పి డప్పేసుకోవాలంటే ఎట్లా కుదురుతుంది? ఇంకొక నెల రోజులు. ఇప్పుడు ఓన్లీ ఇవి కేటాయింపులే. ఇవి అకౌంట్లలో పడ్డప్పుడు అసలు విషయం తెలుస్తుంది అనమాట. ఆ గగ్గోలు, ఆ ఆర్తనాదాలు అవన్నీ బయటకు వచ్చిన రోజు వీళ్ళ సంగతి ఏంటన్నది తెలుస్తుంది. ఇవి ఓన్లీ కేటాయింపులే, ఇంకా డైరెక్ట్ డిబిడి పద్ధతుల ద్వారా వేసే వరకు గ్యారంటీ లేదనమాట. గతంలో చూసినాం కదా, 6,400 కోట్లు తల్లికి వందనం అని చెప్పి వేసి ఒక్క రూపాయి కూడా వేయలే. మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తాం, ఎందుకు తొందర అని చెప్పి మన లోకేశం బాబు గారు మాట్లాడారు కదా, ఇది కూడా అంతే అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.